ఈ మధ్య కాలంలో మలయాళీ స్టార్స్ తెలుగు పాన్ ఇండియా సినిమాల్లో ఎక్కువ భాగం అవుతున్నారు. ఫహద్ ఫాసిల్ పుష్ప 2లో ప్రతినాయకుడిగా బలమైన క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. సలార్ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ వరదరాజ్ మన్నార్ పాత్రలో నటించాడు. ఈ పాత్ర మూవీలో చాలా కీలకంగా ఉంటుంది. సెకండ్ పార్ట్లో వరద క్యారెక్టర్కి మరింత ఎలివేషన్ ఉండబోతుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే మరో మలయాళం స్టార్ తెలుగులో మరో పాన్ ఇండియా మూవీలో భాగం కాబోతున్నాడని తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి నెక్స్ట్ పాన్ ఇండియా మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసుకుంది. లుక్ టెస్ట్ జరుగుతుందనే టాక్ వినిపిస్తుంది. దీని తర్వాత రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టనున్నారంట. అలాగే క్యాస్టింగ్ని కూడా ఫైనల్ చేసే పనిలో ఉన్నారట. ఈ చిత్రంలో మహేష్ బాబుకి ప్రతినాయకుడి పాత్ర కోసం పృథ్వీరాజ్ సుకుమారన్ని రంగంలోకి దించుతున్నారనే టాక్ ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది. నిజానికి గతంలో కూడా ఈ ప్రచారం నడిచింది. అయితే దానిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. కానీ ఈసారి మాత్రం నిజంగానే పృథ్వీరాజ్తో మూవీ కోసం సంప్రదింపులు జరుపుతున్నట్టు ఫిల్మ్నగర్ సర్కిల్లో టాక్ నడుస్తుంది. మ్యాక్సిమం కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అంటున్నారు. పృథ్వీరాజ్ కంటే ముందు ఈ సినిమాలో హాలీవుడ్ యాక్టర్ని ప్రతినాయకుడిగా తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం నడిచింది. ఈ సినిమా కథ అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో ఉంటుందట. వరల్డ్ అడ్వెంచర్ ట్రావెలర్గా మహేష్ బాబు ఈ చిత్రంలో కనిపిస్తాడంట. ఇంటర్నేషనల్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకుని జక్కన్న ఈ మూవీ కథను రెడీ చేసుకున్నాడు. అందుకే హాలీవుడ్ నుంచి విలన్ని తీసుకుంటారనే టాక్ తెరపైకి వచ్చింది. ఇక ఇండియన్ భాషలతో పాటు హాలీవుడ్లో కూడా ఒకేసారి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనే ప్లానింగ్లో రాజమౌళి ఉన్నారట. ఈ నేపథ్యంలో క్యాస్టింగ్ పైన గట్టిగానే వర్క్ చేస్తున్నారు. హాలీవుడ్ యాక్టర్స్ ఈ చిత్రంలో ఉంటారనేది కన్ఫర్మ్ అయింది. అయితే ఎలాంటి పాత్రలతో కనిపిస్తారు అనేది మాత్రం సస్పెన్స్. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్గా కన్ఫర్మ్ అయితే మాత్రం అఫీషియల్ చిత్ర యూనిట్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఇకపోతే ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలో అత్యధిక బడ్జెట్ మూవీగా ఈ చిత్రం సిద్ధం కానుందట.